పంచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రధానంగా అక్కడ ఎమ్మెల్యే చోడవరం నుంచి కేఎస్ఎన్ రాజు గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. అలాగే వైఎస్ఆర్సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు మైసూరారెడ్డి గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ టు ద డిస్కషన్. అండ్ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చూసుకుంటే ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీకి సంబంధించి, రైతు రుణమాఫీకి సంబంధించి ఒక ప్రకటన చేయబోతున్నారు అనేది మనకు సారాంశం కనిపిస్తుంది. 50,000 రూపాయలు ఒకేసారి 50,000 రూపాయల లోపు లేదా 50,000 రూపాయల వరకు ఉన్న వాళ్ళు రుణాలు ఒకేసారి పే చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. రకరకాల హామీలు నెక్స్ట్ విడతగా, ఒక విధంగా చెప్పాలంటే నెక్స్ట్ విడతగా హామీలతో మళ్ళీ వాళ్ళ ఒక ప్రకటన రాబోతోందని తెలుస్తోంది. సో దీన్ని మనం అంటే వైఎస్ఆర్సీపీ ఒక ఆందోళన చేయడానికి ఒక కార్యాచరణ ఇచ్చిన తర్వాత అది ఏ రోజైతే ఇచ్చిన దానికి 1-2 రోజుల ముందు ఈ ప్రకటన, దీనికి సంబంధించిన వార్త వీటన్నిటిని రావడానికి కూడా ఒక ప్రధాన ప్రతిపక్షంగా మీద ఎలా చూస్తున్నారు? దీనివల్ల ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారు? ఇప్పుడు మొన్న కూడా లాస్ట్ టైము మండల కేంద్రాలలో ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది, ప్రతి మండల కేంద్రంలో. ఆ రోజుల్లో కూడా 5వ తేదీ ఈ బ్యాంకులో జాబితాలన్నీ సంసిద్ధమవుతాయి, పబ్లిష్ చేస్తాము అని చెప్పారు. కానీ ఆ జాబితాలు ఎక్కడ పబ్లిష్ చేసినట్టు ఇంతవరకు దాఖలాలు లేవు. ఏదో బ్యాంకులు జాబితాలు పంపించారు కానీ ఆ జాబితాలను పబ్లిష్ చేయలేదు. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కొత్తగా విఆర్ఓలను వెళ్ళి గ్రామంలోకి వెళ్ళి ఇద్దరికి ఉన్నాయా లోన్లు, ముగ్గురికి ఉన్నాయా ఒకే ఇంట్లో, ఎన్ని లోన్లు ఉన్నాయని చెప్పి సర్వే చేయిస్తారని చెప్పి నేను వినడం జరిగింది గ్రౌండ్ లెవెల్లో. ఇప్పుడు కూడా చూస్తే 50,000 లోబడిన రుణాలన్నీ ఒకటే మాఫీ చేస్తానంటున్నారు. ఇంతవరకు అందరం అనుకుంటున్నది ఏమిట్రా అనంటే 1,50,000 రూపాయలు కుటుంబంలో ఇస్తారేమోనండి. ఫర్ ఎగ్జాంపుల్ భర్త ఒక 70,000 తీసుకుంటారు, భార్య కూడా ఒక 70,000 తీసుకుంటుంది, ఇంకొక కుమారుని పేరుతో ఒక 30,000 ఎంత తీసుకుంటారు. అప్పుడు అందరికీ కలిపి 1,50,000 పోతుంది, మిగతా 20,000 వాళ్ళు కట్టుకోవాల్సి ఉంటుంది అని ఒక అంచనా ఉండే ఉమ్మద్దారికి. ఎందుకంటే ఎటువంటి మార్గదర్శకాలు కానీ ఎటువంటి గైడ్లైన్స్ కానీ ఇవ్వలేదు. ఇప్పుడు ఈయన చెప్పేదాన్ని బట్టి 50,000 లోపల ఉన్న రుణము అని అంటే ఇంటికి ఒక్క రుణమే ఉన్నట్టుంది. మరి 1,50,000 రూపాయలు అనేది కనపడదు, ఒక్క రుణమే చూపిస్తున్నారు. అంటే భర్త 50,000 తీసుకుంటే 50,000 పూర్తిగా ఇచ్చేస్తారనమాట. ఇంకా 1,50,000 అనేది లేదు. అంటే వీటిని యథావత్తా ఏ విధంగా చూసుకున్నా అంతా 20,000 కోట్ల రూపాయలకు కూడా ఆయన బకాయిలు చెల్లించే పరిస్థితి కనపడ్డం. అది కంతుల రూపంలోనండి, ఇంకొకటనండి. ఏది ఆయన అధికారం వచ్చిన తర్వాత మాట మార్చి చెప్పిన 1,50,000 కూడా ఇన్ని మెలికలు పెట్టినారు. కానీ ఒరిజినల్గా చెప్పింది ఏమిటి అని అంటే ఇన్ని మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం అయితేనేమి, ఎన్నికల మీటింగుల్లో అయితేనేమి, ప్రచార కార్యక్రమంలో చేసిన కార్యకర్తలు ప్రచారంలో అయితేనేమి, ఇంటిలో ఎన్ని రుణాలు ఉన్నాయో అన్ని రుణాలు ఒక్కొక్క ఇంటికి వెళ్ళి అయితే కొన్ని నియోజకవర్గాల్లో అన్నీ జరిగినాయో లేదో నాకు పూర్తి అవగాహన లేదు. కానీ కొన్ని నియోజకవర్గాల్లో ఇంటింటికి వెళ్ళి మీ ఇంట్లో అమ్మ భర్త పేరుతో ఎంత రుణం ఉంది, మీ పేరుతో ఎంత రుణం ఉంది, కుమార్తె ఎంత ఉంది, గోల్డ్ లోన్ ఎంత ఉంది, అంతా పోతే దాదాపు 2 లక్షలు 3 లక్షలు పోతుంది మీకు. మీరు బాబు కోటేస్తే కనుక 3 లక్షలు మీ ఇంట్లో రుణమాఫీ అవుతుంది, మీరు కట్టద్దు, మేము వస్తే మాఫీ చేసేస్తున్నాం మొత్తం అన్నీ అని చెప్పారు. అంటే మొత్తం దాదాపు 80,000 కోట్లు ఆంధ్రాకు సంబంధించి 13 జిల్లాల్లోనూ 80,000 కోట్ల రూపాయల రుణాలు ఉన్నాయి. లాంగ్ టర్మ్లోనండి, షార్ట్ టర్మ్లోనండి, గోల్డ్ లోనండి, ఇవన్నీ కలిపినప్పుడు 80,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. 80,000 కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేస్తామని ఆజ్ఞం ఇచ్చిన ఆమె ఎన్నికల్లో ఇచ్చింది. ఎన్నికలు అయిపోయిన తర్వాత నేను 1,50,000 రూపాయల కుటుంబానికి ఇస్తానన్నాడు. ఆ 1,50,000 రూపాయల్లో కూడా మరి ఈ విధంగా చూసినప్పుడు ఆయన ప్రకటన ఏదైతే వస్తుందని పత్రికల్లో వార్త చూసామో 50,000 రుణం ఉన్న వాళ్ళకు అటెస్ట్లోకి ఇస్తానంటే ఇంకంతే 50,000 అంటే ఇంట్లో ఒకరికే ఇస్తారనమాట. 1,50,000 అనేది కూడా సీలింగ్ పోయింది ఆల్మోస్ట్, దాన్ని కూడా నీరు కార్చినారు 1,50,000 సీలింగ్ అనేది. ఇవి కేవలము దీంతో కట్టద్దు అన్న దానివల్ల రైతులకంతా ఒక విధమైన అభిప్రాయం ఉంది. కడితే మళ్ళీ ఏమన్నా రుణం మాఫీ కాదేమో అని చెప్పి ఎవరు కూడా రెన్యువల్ కానీ పేమెంట్ ఆఫ్ లోన్స్ కానీ చేయలేదు. కాబట్టి పీనల్ ఇంట్రెస్ట్ కూడా పడింది. ఇప్పుడు వీరు ఇచ్చేది దాదాపు 20% ఇస్తారో అది ఫస్ట్ అయితే వడ్డీ కట్టడానికే అయిపోతుంది. ఇవన్నీ స్లోగా ఆయన ఏ మాట అయితే చెప్పినాడో ఆ మాట నుంచి తప్పించుకునే దానికోసం దాన్ని ఇటు మెలిక అటు మెలిక ఏదో ఒక వివిధ రకాల మెలికలు పెట్టి వడపోత బట్టి కేవలం 15,000 20,000 కోట్ల రూపాయలకు
కుదించి ఏర్పాటు చేసుకుంటున్నారు. ఓకే, రాజు గారు మీరేమంటారు? ప్రతిపక్షాలు రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు సరిగ్గా సిద్ధమవుతున్న సమయంలో ఒక్కరోజు లేదా 2 రోజుల ముందు ప్రకటన చేయడం, అంటే ఇదివరకు కూడా ఒక ప్రకటన చూసాం, ఇప్పుడు కూడా అలాంటి ప్రకటన జరుగుతుంది అనేది ప్రతిపక్షాల వాదన. అండ్ దీంతో కూడా పెద్దగా ఒరిగేది ఉండదు అనేది వారి ఆరోపణ. ముందుగా నమస్కారం అండి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయ పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ. అయితే వాళ్ళ పార్టీ ఆందోళన కార్యక్రమాలతో ప్రభుత్వం యొక్క కార్యక్రమం కానీ ఇది ముడిపడింది, లేకపోతే వాళ్ళు ఇచ్చిన తేదీకి ఇది యాజ్ పర్ షెడ్యూల్ మన అధికారులు తయారు చేసే నివేదికలు ఏ విధంగా మనం అమలు చేయాలన్న దాని మీద కసరత్తు జరుగుతుంది తప్ప వాళ్ళు 5వ తారీఖు ఆందోళన చేస్తారంటే 4వ తారీఖున ఏదో కార్యక్రమం చేస్తున్నట్టు అది వాళ్ళు అనునించుకోవడం అన్నది వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం అది. కానీ మాకు మాత్రం చిత్తశుద్ధితో ఎవరైతే రైతులు కానీ, డోక్రా మహిళలు కానీ, చేనేత కార్మికులు కానీ రుణాలు ఉన్నాయో మాఫీ చేయాలన్నటువంటి సంకల్పం అయితే మాకుంది. అవకాశాన్ని బట్టి ఏ విధంగా దాన్ని అమలు చేయాలన్నటువంటి ఆలోచనతో ఒక కసరత్తు చేసి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఈ 3 వర్గాల వాళ్ళు బకాయిలు ఉన్నాయన్నది తెలుసుకోవడం, దాన్ని ఒక స్టెప్ వైజ్ ఏ విధంగా మనం రుణమాఫీ చేయాలనే ఉద్దేశంతో ఇవాళ 50,000 రూపాయలు లోపల రుణాలన్నీ ఒకేసారి మాఫీ చేయడం. పెద్దలు మైసూరారెడ్డి గారు 50,000 రూపాయలు రుణమాఫీ చేస్తే మిగతా రుణాలన్నీ మాఫీ చేయరేమో అని చెప్పేసి ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అది కరెక్ట్ కాదండి. తప్పకుండా 50,000 రూపాయలు రుణమాఫీ జరిగాక కూడా ఇంకా ఎవరైతే మిగతా రుణాలు ఉన్నాయో అవన్నీ కూడా దశల వారీగా 5 విడతలుగా రుణమాఫీ చేయాలని, దానికైన వడ్డీ కూడా ప్రభుత్వమే చెల్లించాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నారు. దాని ప్రకటన కూడా చేశారు, విధాన ప్రకటన చేశారు. కాబట్టి ప్రతి రుణం కూడా తప్పకుండా ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో హామీ మేరకు తర్వాత ఏదైతే 1,50,000 రూపాయలు, అలాగే డోక్రా సంఘాలకి 1,00,000 రూపాయలు ప్రతి సంఘానికి, ఎవరైతే కొంతమంది డోక్రా సంఘాల వాళ్ళు రుణాలు చెల్లించారు, రుణాలు చెల్లించిన వాళ్ళు కూడా 1,00,000 రూపాయలు చెల్లించాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇవన్నీ కూడా మన ఆర్థిక వెసులుబాటుతో కూడుకున్నటువంటి పరిస్థితిని బట్టి ఏ విధంగా మనం తిరిగి చెల్లించాలనేటువంటి ఆలోచనతో చేస్తాం తప్ప ఏదో దాన్ని ఏమని చెప్పేసి ఉన్న ఆర్థిక పరిస్థితికి పెద్దలందరికీ తెలుసు, రాష్ట్రంలో పెద్దలందరికీ తెలుసు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటన్నది, మన రాజధాని నిర్మాణానికి సంబంధించి కానీ ఇతర విషయాలు, మనకున్న ఇబ్బందులు, బాధలు, ఇన్ని బాధల్లో కూడా ఇచ్చిన మాట కట్టుబడి ముందుకెళ్తుంటే దాన్ని మళ్ళీ రాజకీయ కోణంతో చూస్తూ ఉంటుంది. అది వాళ్ళ విజ్ఞతగా మేము వదిలేస్తున్నాం తప్ప అంతకుమించి మేము దాని మీద స్పందించలేము. ఎందుకంటే వీఆర్ వెరీ సిన్సియర్ అండ్ కమిటెడ్. ఆ ఇచ్చిన వాగ్దానాలు ఏదైతే మన పెన్షన్స్ అన్నారు, పెన్షన్స్ మరి ఇంత కష్టకాలంలో కూడా 200 రూపాయలు పెన్షన్ 1000 రూపాయలు చేయడం జరిగింది, 500 రూపాయలు వికలాంగ పెన్షన్ 1,500 రూపాయలు చేయడం జరిగింది. అది ఆర్థిక భారం కదా రాష్ట్రానికి. మరి 75 రూపాయల పెన్షన్ 200 రూపాయలు చేసినప్పుడు గొప్పగా చెప్పుకున్నారు. మరి ఇవాళ 200 రూపాయల పెన్షన్ 5 రెట్లు 1000 రూపాయలు చేసి అది అమలు చేస్తున్నాం. ఇంకా ఏమైనా లోటుపాట్లు ఉంటే, పొరపాట్లు ఉంటే అన్నీ సరి చేసుకొని ప్రజలకు ఇచ్చిన వాగ్దానం అమలు చేయడం దిశగానే పరిపాలన సాగుతుంది తప్ప దీన్ని ఏదో మోసం చేశారు, అది చేశారు అని అది కరెక్ట్గా విమర్శలు చేయడం, లేదంటే మేము ఆందోళన చేస్తామన్న తేదీకే ప్రకటన చేశారు. మా ప్రకటన, మా ప్రభుత్వ విధానం అనేది ఒక షెడ్యూల్ ప్రకారంగా జరుగుతుంది. దాన్ని ఏమని చెప్పేసి మీ పార్టీ వల్ల మీ పార్టీ ఆందోళన చేస్తుంది కాబట్టి ముందు రోజు ప్రకటన చేశారని మీరు దాన్ని గొప్పగా చెప్పుకుంటే అది ఎవరు కాదనలేనటువంటి విషయం అది. ఓకే, మైసూరారెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు రాజుగారు ఏదైతే నేను చెప్పింది కొంచెం మిస్అండర్స్టాండ్ చేసుకున్నట్టున్నారు. నేను చెప్పింది కుటుంబానికి 1,50,000 రూపాయలు ఇస్తామన్నారు. నేను అర్థం చేసుకున్నది ఏమిటి అని అంటే, ఒక కుటుంబంలో భర్త పేరుతో 70,000 1,00,000 రూపాయలు ఒక రుణం తీసుకుంటాడు. అదే భార్య పేరుతో కూడా ఆమెకు కూడా భూమి ఉండొచ్చు, నేను కాదనడం లేదు. భర్తకు భార్యలకు వేరువేరుగా భూములు ఉండొచ్చు. భూమి ఉన్నప్పుడు భార్య పేరుతో కూడా ఒక 50,000 తీసుకొనొచ్చు. అప్పుడు నేనేమనుకున్నానంటే ఆ ఇంటిలో 1,00,000 రూపాయలు రుణం మాఫీ అవుతుంది అనుకున్నాను. కానీ ఇప్పుడు ఆయన చెప్పే పద్ధతి ప్రకారం చూస్తే 50,000 అంటే ఒకరికే అవుతుంది, కానీ మళ్ళీ రెండో రుణం మాఫీ అయ్యేటట్లేదు. ఒక ఇంటిలో ఉన్న ఒక రుణమే మాఫీ అవుతుంది అనేది అర్థం చేసుకోవచ్చు. ఇన్ఫరెన్స్ ఐఎమ్ డ్రాయింగ్. బట్ గైడ్ లైన్స్ ఏమొస్తాయో తెలియదు. గైడ్ లైన్స్ కూడా దాదాపు అట్లే ఉంటాయి. 50,000 అని అంటే 50,000 వస్తుంది. ఎవరికైనా రెండు లోన్లు తీసుకునేది 50,000 పై మించి ఉంటారు, కానీ తక్కువ ఉండరు. మూడోది ఆర్థిక పరిస్థితిని గురించి రాజుగారు మెన్షన్ చేశారు. ఆ రెవెన్యూ చూసుకున్నప్పుడు ఈ దినము డివైడ్ అయినా కానీ, తెలంగాణ ఆంధ్ర డివైడ్ అయినా కానీ ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ ఏం తగ్గలేదు.
పెరిగింది, ఇంకా కాస్త కూస్త పెరిగింది. అందరూ చాలామంది ఊహించింది ఎకానమిస్టులు ఏమనుకున్నారంటే ఎప్పుడు రాష్ట్రం డివైడ్ అయితే కనుక హైదరాబాద్ క్యాపిటల్ పోతుంది కదా, క్యాపిటల్ పోయినప్పుడు ఎక్కువ రెవెన్యూ రాబడి రాదేమో అని అనుకున్నారు. ఎందుకంటే ఈ ఆయిల్ కానీ బ్రివరేజ్ కార్పొరేషన్ కానీ ఓఎంసీస్ అంటే ఆయిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కు అందరికీ రీజనల్ ఆఫీసెస్ ఇక్కడ ఉంటాయి కాబట్టి వ్యాట్ అనేది ఇక్కడ చెల్లించుతారు కాబట్టి అది హైదరాబాద్ ఇన్కంలో వేసుకున్నారు. కానీ వాస్తవానికి అది కాదు. వ్యాట్ అనేది ఎక్కడైతే అమ్ముతారో ఆ ప్రాంతానికి చెందుతుంది. అందువల్ల రెవెన్యూస్ ఏం తగ్గిపోలేదు. ఇంకొకటి క్యాపిటల్ 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 అంటున్నారు. ఆయన్ని ఎవరు భారం పెట్టుకోమన్నారు? ఆయన ఎందుకో ఏ కారణాల వలననో భారం పెట్టుకొని ప్రైవేట్ భూముల మీదకి పోతున్నాడు. వ్యవహారం అంతా ప్రైవేట్ భూముల మీద నడిపిస్తున్నాడు. విజయవాడ గుంటూరు అనే తల్లికి అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటాయి, మంచి 3 పంటలు పండే భూములు ఉంటాయి, కొంత ఉండొచ్చు, మెట్ట భూమి కూడా ఉండొచ్చు. అటువంటి చోట పోయి భూమి తీసుకొని నేను రైతుకు 30% ఇస్తాను, మిగతా 70%లో 30% జపాన్ ఇన్వెస్టర్స్కో సింగపూర్ ఇన్వెస్టర్స్కో వాళ్ళకి ఇస్తాను, మిగతా 40% రోడ్ల అభివృద్ధికి ఇతర అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుంటాననే లోపల అక్కడ రియాక్షన్ ఉందండి. అది వేరే సబ్జెక్టు, కాదనడం లేదు. నీవు అక్కడ వెళ్ళి డబ్బు చేయాలా ప్రైవేట్ ల్యాండ్ మీద? ఎవరో రైతుల భూమి తీసుకొని ఆ భూమి మీద నేను డబ్బు రియలైజ్ చేస్తానని అందువల్లనే సమస్య వచ్చింది. ఎక్కడైతే ప్రభుత్వ భూమి ఉంది, అది విజయవాడ కావచ్చు, గుంటూరు కావచ్చు, రాజమండ్రి కావచ్చు, దొనకొండ కావచ్చు, నెల్లూరు కావచ్చు, ప్రకాశం కావచ్చు, నేను ఆ విషయంలో వెళ్ళిపోవడం. ఎక్కడైతే ఒక 60,000 70,000 ఎకరాలు 50,000 ఎకరాలు భూమి స్ట్రిచ్ ఆఫ్ ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్లోకి వెళ్ళింటే నీవు మిగతా నువ్వు 70% 60% నువ్వు హోల్డ్ చేసుకొని 40% ప్రైవేట్ పీపుల్కి ఇవ్వాల్సింది ఉంటుంది. ప్రైవేట్ పీపుల్ అంటే రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్ అయితేనేమి, కమర్షియల్ కాంప్లెక్సెస్ అయితేనేమి, ఈ స్కూళ్ళు అయితేనేమి, హాస్పిటల్స్ అయితేనేమి, వేరియస్ సిటీ అన్నాక వేరియస్ యాక్టివిటీస్ వస్తాయి. వాటన్నిటికీ డెవలప్మెంట్ చేసేసి 3,000 4,000 చదరపు గజం అని అంటే 3,000 4,000 చదరపు గజం అంటే ఎక్కడ కూడా జిల్లా కేంద్రాల్లో కూడా లభ్యం కావడంలే. అటువంటిది రాజధానిలో 3,000 4,000 రూపాయల చదరపు గజానికి భూమి దొరుకుతుందని అంటే ఇక్కడ హైదరాబాద్లోకి నివాసం మార్చుకున్న చాలామంది ఆంధ్రులందరూ అక్కడికి వెళ్ళిండేవారు. వెళ్ళినప్పుడు నీకు కావాల్సిన డబ్బు, క్యాపిటల్కి కావాల్సిన డబ్బు రియలైజేషన్ అండి. అది 30,000 40,000 కోట్లు, అంతకంటే ఎక్కువ ఏం కాదు. శివరామకృష్ణ కమిటీ రిపోర్ట్లో కూడా ఇచ్చింది ఏమిటానంటే డ్రైనేజ్కి, ఎలక్ట్రిసిటీకి, రోడ్ల అభివృద్ధికి, వీటన్నిటి కలిపి 23,000 కోట్లు 30,000 కోట్లు. ఆ 30,000 కోట్లు రియలైజ్ అవుతుంది. నువ్వు ప్రభుత్వ ఖజానా మీద భారం పడి ఉండదు. ఒక రాజధాని నిర్మాణానికి ఇష్టం ఉందో ఇష్టం లేదో అన్ని ప్రాంతాల వాళ్ళు పన్ను చెల్లించాల్సిన అవసరం లేకుండా ఎవరైతే అక్కడ నివాసం ఉంటారో వారి పట్టణాన్ని వారు కట్టుకునే ఏర్పాటు చేసుకునేది. ఇవన్నీ ఎటుండాయి అని అంటే ఏం చేస్తున్నావు కోళ్ళు అంటే ఉలకపోసి ఎత్తుకుంటున్నానని ఒకరి మారి ఏర్పడు అంతే. హామీ చెప్పినప్పుడు ఆలోచన చేసుకోండి. అలా రెవెన్యూ ఎట్టుంటుంది, రాష్ట్రం డివైడ్ అవుతుంది అని మేనిఫెస్టో రిలీజ్ చేసేటప్పుడే అప్పుడే ఆలోచన చేసి చెప్పిండాలా. ఆ తర్వాత క్యాపిటల్ పెట్టుకుంటే కనుక ఎంత ఖర్చు అవుతుంది, ఇది ఇక్కడైతే ఈయనకి ఇంత వస్తుంది అని బేరేజ్ వేసుకోండాలి. ఇవి ఏవి వేసుకోకుండా ఏదో మధ్యలో తమ అజెండాను, సొంత అజెండాను మధ్యలో పెట్టుకొని ఆ అజెండాను ఇంప్లిమెంట్ చేయడం వల్ల వస్తున్న సమస్యలే కానీ వాస్తవానికైతే రెవెన్యూ అయితే ఏమాత్రం తగ్గలేదు. ఇది కాంపోజిట్ స్టేట్లో ఏం రెవెన్యూ ఉందో అంటే ఆ ప్రాంతాల్లో, ఈ ప్రాంతంలో 2 ప్రాంతాలు అయినాయి కాబట్టి 2 ప్రాంతాలకు రెవెన్యూ డివైడ్ చేయాల్సిందే ఉంటుంది. స్కీమ్స్ కూడా డివైడ్ అయిపోతాయి. అంటే ఇంతకుముందు 1,00,000 కోట్లు ఆదాయం వస్తున్నది కదా, ఇప్పుడు 70,000 80,000 కోట్ల ఆదాయం వస్తుంది కదా, అది తగ్గినట్టే కదా అని అంటారు. అది వాస్తవం కాదు కదా. అప్పుడు 23 జిల్లాల భారం ఉంటుంది, ఇప్పుడు 13 జిల్లాల భారం ఉంటుంది. అందుకు ఏ పథకమైనా 13 జిల్లాలకు అమలు జరుపుతారు కాబట్టి ఆ రెవెన్యూస్ సరిపోతాయి. కాకపోతే ఏమిటానంటే మంచం ఉన్నంత వరకు కాళ్ళు బారు చంపుకోకుండా బుద్ధి పుట్టినట్టు విధాన నిర్ణయాలు చేస్తున్నారు, ఇష్ట ప్రకారంగా చేస్తున్నారు. పార్టీ నిర్ణయాల మాదిరి ఉన్నాయి కానీ ప్రభుత్వ నిర్ణయం మాదిరి కాదు. ప్రభుత్వ నిర్ణయం అనే తలకి అన్ని పార్టీల్లో రాజకీయ పార్టీలు రాజధాని అనేది రాష్ట్రానికి అంతకు సంబంధించింది కాబట్టి అన్ని రాజకీయ పార్టీని ఇన్వాల్వ్ చేసినారు. ఇన్వాల్వ్ చేయకుండా తన సొంత నిర్ణయాలను, సొంత అజెండాల అమలు జరపడం వల్లే ఇటువంటి సమస్యలు. రైట్. నిజానికి అక్కడ ఎటువంటి రెవెన్యూ లోటు లేదు, రెవెన్యూ లోటు అనే బూచిని చూపించొద్దు అనేది ప్రతిపక్షాల వాదన. రాజధాని అనే భారాన్ని ఎత్తికెక్కించుకున్నారు కాబట్టి వాళ్ళ సమస్య వచ్చిందని అంటున్నారు. అది మీరు విన్నారు. అలాగే ఎటువంటి హామీ భంగం జరగలేదన్నారు మీరు. పూర్తిగా రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తామని సభల్లోని మేనిఫెస్టోలోని చెప్పారు. కానీ 1,00,000 సీలింగ్ వచ్చింది. పంట రుణాలు, వ్యవసాయ రుణాలు రకరకాల పేర్లు మార్చారు. అవన్నీ కూడా హామీ భంగాలు కాదా అనేది కూడా మరో ప్రశ్న.
రాజు గారు. ముందుగా 50,000 రూపాయలు రుణం మాఫీ చేస్తా అన్నారు. మిగతాది కుటుంబంలో ఉన్న 1,50,000 రుణం, అసలు కుటుంబం అనే మాటే రాలేదు. మైసూరారెడ్డి గారు పెద్దలు గమనించవలసింది, ఒక కుటుంబానికి 50,000 రుణం మాఫీ చేస్తాను కాదు, ముందు కుటుంబానికి 1,50,000 రూపాయల వరకు లబ్ధి చేకూరేటట్టు చేయడానికి ఒక విధానం. 50,000 రూపాయల రుణాలన్నీ కూడా ఇప్పుడు తక్షణం మాఫీ చేస్తాం, మిగతావన్నీ కూడా 5 విడతల 4 విడతల అన్నది ప్రభుత్వం ఆర్థిక శాఖ ఎక్సైజ్ చేస్తున్నారు. అంతే తప్ప ఒక కుటుంబానికి 50,000 రూపాయలు రుణమాఫీ చేశారు కాబట్టి మిగతా రుణాన్ని ఇంకా మాఫీ చేయరనే భావంతో చెప్తున్నారు. కాబట్టి అది కరెక్ట్ కాదండి. కుటుంబం అనే మాటే లేదు ఇక్కడ. కేవలం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని 50,000 రూపాయల రుణాన్ని పూర్తిగా ఒకేసారి మాఫీ చేయడానికి, మిగతా రుణాన్ని వాయిదా రూపంలో వడ్డీ ప్రభుత్వం భరిస్తూ ఏ విధంగా రుణమాఫీ చేయాలని ఒక ఆలోచనతో చేస్తున్నారు తప్ప, దాన్ని మీరు ఇలాగా తప్పుగా ప్రజలను తప్పుదో పట్టించి 50,000 రూపాయలు రుణమాఫీ చేశారు కాబట్టి మిగతాది ఇంకా మీ కుటుంబంలో రుణమాఫీ వర్తించదు అని వాళ్ళ ఆందోళన గురి చేసే విధంగా మీరు వ్యాఖ్యం చేయడం అన్నది మంచి పద్ధతి కాదన్నది నా ఒక అభిప్రాయం ఒకటండి. రెండోది, ఇప్పుడు ఏది కూడా రెవెన్యూ తగ్గలేదు, అంత ఆదాయం పూర్వం ఉమ్మడి రాష్ట్రం ఎలా ఉన్నదో అలాగే ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నట్టుగానే ఆదాయం వస్తుంది అన్నారు పెద్దలు. మైసూరారెడ్డి గారు అన్ని విషయాలు తెలిసిన వ్యక్తి. మరి ఒకే ఒక ఇది ప్రశ్న, మరి మన రాష్ట్రం మిగులు బడ్జెట్తో ఉన్నదా లోటు బడ్జెట్తో ఉన్నదా మన రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అన్నది పెద్దలు ఆలోచించాలి. మనకి రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు మిగులు బడ్జెట్తో ఉండి సర్ప్లస్గా ఉండే పరిస్థితి నుంచి ఇవాళ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మన ఆదాయం తగ్గవచ్చు తగ్గకపోవచ్చు, కానీ మనకున్నటువంటి ఆర్థిక భారాల వల్ల మనం ఏమని చెప్పేసి లోటు బడ్జెట్లోకి వచ్చాం. ఆ లోటు బడ్జెట్ను కూడా కేంద్రం భరించాలని చెప్పేసి అని ఇవాళ కేంద్రానికి ఏమని చేసి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తుంటే, మీరు రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినే విధంగా మీరు వివిధ ప్లాట్ఫామ్స్లో రాష్ట్రంలో ఆదాయం తగ్గలేదు కాబట్టి అంటే కేంద్రం ఇంకా సహాయం చేయక్కర్లేదు అనే భావంతో మీరు ప్రధాన ప్రతిపక్షంగా మీరు ఏమని చేసి ఆ ప్రొజెక్షన్ ఇస్తే, అయితే ప్రధాన ప్రతిపక్షం చెప్తున్నారు ఆదాయం తగ్గలేదట, వాళ్ళు ఏమని చేసి సుఖ సంతోషాలతో ఉన్నారు, వాళ్ళకి ఆదాయం బాగుంది, దే ఆర్ వెరీ సెల్ఫ్ సఫిషియెంట్ అన్న భావం కలిగేటట్టుగా మాట్లాడితే ప్రధాన ప్రతిపక్షగా అది బాధ్యత అన్నది మీరు ఆలోచించుకోవాలి. ఒకటి. మూడోది, రాష్ట్ర రాజధాని నిర్మాణం అంటే మీరు లోటు లేకుండా లోటు ఉందని చెప్తున్నారా, కేంద్రం నుంచి డబ్బు తీసుకొని రావాలని? ఆ ధోరణి అయితే దానికి సమాధానం చెప్తా మీరు చెప్తే. ఎందుకంటే మీరు ఎకనమిస్ట్, నేను కాదు రాజకీయవాదినే. ఈ ఎకనమిస్ట్ అందరికంటే బాగా తెలిసిన నీ రాష్ట్ర ఆదాయం గురించి మీరు ఏమనుకుంటున్నారు? మీరు కేంద్రం నుంచి ఏదైనా ఆర్థిక వనరు సంపాదించుకునే దానికే లోటు బడ్జెట్ అని చూపిస్తున్నారా, నిజంగా లోటు చూపిస్తున్నారు? అది చెప్తే. నిజంగా లోటు ఉన్నదా లేదు? నిన్న జరిగిన శాసనసభ సమావేశాల్లో మన బడ్జెట్ ప్రజెంటేషన్ అప్పుడు మన ఆదాయం, మన ఖర్చు, మన లోటు అంతా కూడా ప్రొజెక్షన్ చేయడం జరిగింది. నిజంగా మీరు అన్నటువంటి భావంతో కేవలం కేంద్ర ప్రభుత్వం నుంచి మనం ఎంతో కొంత లబ్ధి పొందాలన్న ఉద్దేశంతోనే లోటు బడ్జెట్ను ప్రొజెక్ట్ చేసింది ప్రభుత్వం. అసలు నిజంగా అయితే లోటు బడ్జెట్ లేదు అనే బాగుంటే అసెంబ్లీ ఒక మంచి వేదిక, తప్పకుండా చట్టసభ దాంట్లో చర్చించి మమ్మల్ని ఎండగట్టి ఇగో ఈ విధంగా ఉన్నది, ఇంత ఆదాయం వస్తుంది అని చెప్పేసి అని మీరు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మీరు చెప్పండవలసింది. లేకుండా లోటు బడ్జెట్ ఉన్నట్టుగా మేము చెప్తున్నామని చెప్పేసి అని ప్రచారం చేయడం తగదన్నది ఒక భావం. మూడోది ప్రధానంగా రాజధాని నిర్మాణం గురించి. కేవలం రాజధాని నిర్మాణం అంటే సెక్రటేరియట్, శాసనసభ, ఎమ్మెల్యే క్వార్టర్స్, లేకపోతే సెక్రటేరియట్ ఇలాగ ఒక 3-4 భవనాలతో రాజధాని కాదు. రాజధాని అనేది అనేక విషయాలతో సమ్మేళనంతో కూడుకున్నటువంటిది. విద్య, వైద్యం, అన్ని రంగాలు కూడా రాజధానిలో ప్రతిబింబించాలి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ అన్ని విధాలుగా పారిశ్రామిక అభివృద్ధి కానీ జరగాలనే ఉద్దేశంతో మరి ముఖ్యమంత్రి గారు రాజధాని నిర్మాణానికి మరి తలపెట్టి ఎంతో శ్రమతో ప్రపంచ దేశాలన్నీ తిరిగి అందరినీ తీసుకొచ్చి మన రాష్ట్రాన్ని అభివృద్ధి పరుద్దామని చెప్పేసి అనే ఉద్దేశం ఉంటే మీరు ఎందుకు అద్దె భవనాలు కూడా రాజధాని సలహా ఇస్తే మీరు రాష్ట్రాభివృద్ధిని కోరుకుంటున్నట్ట లేకపోతే రాష్ట్ర సమయం ముగుస్తోంది. ఒకసారి మీరు ముందుచ్చిన 2 ప్రశ్నలకు అంటే లోటు బడ్జెట్ ఒకటి, రాజధాని అంశం బ్రీఫ్ గా సమాధానం చెప్తారు. ఇప్పుడు లోటు బడ్జెట్ అంటే నీకు వచ్చే ఆదాయానికి మించి ఖర్చు అవుతే లోటు బడ్జెట్ అంటారు. కానీ నీకు వచ్చిన ఆదాయం చూసుకుని నువ్వు బడ్జెటింగ్ చేసుకోవాలి. బడ్జెటింగ్ చేసుకున్నప్పుడు లోటు బడ్జెట్ అనేది ప్రస్తుతం అయితే కనుక ఇండియా బడ్జెట్ కానీ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ కానీ ఎవరు కూడా డెఫిసిట్ బడ్జెట్లో వేసుకుంటుంటారు. ఎందుకంటే ఏదో ఇంత ఆదాయం వస్తుందని.
కానీ మన బడ్జెట్లో చూపించిన అంకెలన్నీ కరెక్ట్ కాదు. వాళ్ళే రాసుకున్నారు పుస్తకంలో ఏమని, రెండు మాసాలకు వచ్చి ఆంధ్రప్రదేశ్కి అంతకు సంబంధించిన బడ్జెట్ కలపడం జరిగింది. ఈ రాష్ట్రం అదే పని చేసినారు, ఆ రాష్ట్రం అదే పని చేసి మేము లక్ష కోట్ల బడ్జెట్లు ప్రజెంట్ చేసినామని చెప్పి ఇద్దరు కూడా చర్చుకున్నారు. ఏమైనా అందులో చూస్తే వాస్తవానికి కాంపోజిట్ స్టేట్లో ఉన్నది 2 మాసాలు కూడా కలిపినప్పుడు పెరుగుతుంది. కానీ ఇప్పుడు నేను చెప్పింది వారికి అర్థమైనట్లేదు. రెవెన్యూ అనేది డిఫరెంట్ మ్యాటర్. రెవెన్యూ వస్తుంది, ఏ రాష్ట్రంకి వచ్చేది రెవెన్యూ ఆ రాష్ట్రంకి వస్తుంది. గతంలో ఏది ఆ వ్యాట్ తగ్గిపోతుందేమో అని చెప్పి కొంతమంది పండితులు కొంతమంది ఎకానమిస్టులు అన్నారు, కానీ అది తగ్గిపోలేదు. వాస్తవానికి అయితే ఏ రాష్ట్రానికి వచ్చేది ఆ రాష్ట్రానికి వస్తుంది. రెండోది, కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైనా ఆర్థిక వనరులను ఎక్కువ సంపాదించుకోవాలని లోటు బడ్జెట్ చూపించడం నేనేం అర్థం చేసుకుంటాను, నేనేం తప్పలు పట్టను. ఏది మన రాష్ట్రానికి కావాలా, మేము ఎంతో కొంత కేంద్ర ప్రభుత్వం నుంచి సంపాదించుకోవాలని తెచ్చుకునే దానికి నేనేమన్ను. దాని సాకుగా చూపించి ఇక్కడ పథకాలను కోతకోయడం కానీ ఇంకొకటి చేయడం అనేది చాలా తప్పు అని అంటాను. ఇప్పుడు రాజధాని సమస్య అనేది మీరు కొంప కొల్లేరు చేసుకునేదే కానీ ఎవరు పెట్టిన సమస్య కాదు. ఎక్కడైతే ప్రభుత్వ భూమి ఉంటే ఆ ప్రభుత్వ భూమిలో పోయి ఉండాలి. ఇంతకుముందు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా చెప్పారు, ప్రభుత్వ భూములు ఎక్కడ ఉన్నాయో అక్కడ పెట్టుకోండి అని చెప్పారు. అక్కడ పెట్టుకున్నప్పుడు నీకు డబ్బు వస్తుంది. రాజధానికి శ్రమించి ఇతర దేశాలకు వెళ్ళేది శ్రమతో కూడుకున్న వ్యవహారం ఏం కాదు. జాలీగా అందరూ వెళ్ళి వస్తారు. అదేం పెద్ద మట్టి తట్ట తల మీద పెట్టుకొని మోసుకుంటా పోవడం లేదు. ఏదో హ్యాపీగా పోతారు. అందులోనూ స్పెషల్ ఫ్లైట్లలో పోయినారు. ఏదో రెగ్యులర్ ఫ్లైట్స్లో పోయేది కాదు, స్పెషల్ ఫ్లైట్లో పోయేది, చూసేది, తిరిగేది, వచ్చేది. అది శ్రమతో కూడుకున్న వ్యవహారం అని అంటే విదేశాలు ఎవరైనా తిరగలేదనుకోవద్దు రాదు కదా, అందరం తిరుగుతున్నాం. కానీ పెట్టుబడులు సాధించుకొచ్చుకోవడంలోనూ ఇంకో దాంట్లోనూ ఎవరం తప్పలు పెట్టడం, అనవసరమైనటి అవసరం కానివి నెత్తి మీద పెట్టుకొని ప్రత్యేక అజెండాతోనూ తమ మనసులో ఉన్న అజెండాని ఇంప్లిమెంట్ చేసిన దానివల్ల వస్తున్న ఇబ్బందులు కానీ ఇవి నిజంగా ఫైనల్గా ఇప్పుడు ఈ జరుగుతున్న ఈ ప్రకటన తర్వాత మీరు ఆందోళన చేస్తారా, ఆపేస్తారా? ఏముంది ఈ ప్రకటన ఏముంది? నేనైతే ఇందులో ఆయన ఒరిజినల్గా ఏమిటి, 80,000 కోట్ల రూపాయలు లోన్లు ఉన్నాయి. ఆ లోన్లన్నీ మాఫీ చేస్తాము, బంగారు లోన్లు, తర్వాత లాంగ్ టర్మ్ లోన్లు, షార్ట్ టర్మ్ లోన్స్ అని చెప్పారు. వ్యవసాయకు సంబంధించిన రుణాలన్నీ మాఫీ చేస్తామన్నారు. కాబట్టి హామీ నుంచి వైదొలిగినారు అని చెప్పడానికే కదా ఈ డిమాండ్ పెట్టింది. కాబట్టి ఆ డిమాండ్ నెరవేరలేదు కదా. నెరవేర్చిన తర్వాత కూడా వైఎస్ఆర్సీపీ ధర్నా చేస్తుంది అని అంటే తప్పవుతుంది. అలా నిర్ణయం అయితే రాలేదు కాబట్టి ఖచ్చితంగా ధర్నా కొనసాగుతుందని వైఎస్ఆర్సీపీ చెబుతుంది. థ్యాంక్ యూ మైసూరారెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ రాజు గారు. సో ఒకవైపు ప్రకటన రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాళ్ళు రానుంది, మరోవైపు రేపటి ధర్నా అయితే వైఎస్ఆర్సీపీ కొనసాగి